మేరకు జీవో నెంబర్ 550ను అమలు చేస్తూ రాష్ట్రంలో మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించి సీటు మ్యాట్రిక్స్ ను వెంటనే సవరించాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని బీసీ భవన్ లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మెరిట్ తో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలో పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా తెలంగాణలో అమలు కావడం లేదని ఆరోపించారు. కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జీవో నెంబర్ 550 నిబంధనలను పాటించకపోవడంతో రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో జీవోను అమలు చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలని ఆయన కోరారు. మెడికల్ కౌన్సిలింగ్ లో 550 జీవన్ మెడికల్ కౌన్సిలింగ్ లో 550 జీవన్ మెడికల్ కౌన్సిలింగ్ లో 114 జీవన్ వెంటనే రద్దు చేయాలి. అమలు చేయాలి. 550 జీవన్ వెంటనే అమలు చేయాలి. రిజర్వేషన్ల పరంగా 550 జీవన్ వెంటనే 550 జీవన్ వెంటనే అమలు పరచాలి. రద్దు చేయాలి. 114 జీవన్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. 114 జీవన్ వెంటనే రద్దు చేయాలి. రాష్ట్రాల నాయకత్వం కౌన్సిలింగ్ అభ్యర్థులకు న్యాయం జరపాలి. మెడికల్ కౌన్సిలింగ్ అభ్యర్థులకు న్యాయం జరగాలి. మెడికల్ కౌన్సిలింగ్ అభ్యర్థులు నీట్ మెడికల్ సంబంధించిన నీట్ ఫలితాలను ప్రకటించింది. ఇప్పుడు మెడికల్ కౌన్సిలింగ్ కు రంగం సిద్ధమైంది. అయితే గత 5 సంవత్సరాలుగా మెడికల్ కౌన్సిలింగ్ సాంప్రదాయానికి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఒక కొత్త జీవో 114 తెచ్చారు. అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 550 జీవో తెచ్చి అమలు చేసుకుంటూ వచ్చారు. దానికి విరుద్ధంగా కొందరు అధికారులు రిజర్వేషన్ వర్గాలకు వ్యతిరేక దృష్టితోటి దాన్ని మార్చి 114 జీవో 113 కాదు 114 జీవో తెచ్చారు. దాని మూలంగా ఎవ్రీ ఇయర్ 300 మందికి రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ సీట్లు, ఈసారి దాదాపు 800 సీట్లు పెరిగినాయి. ఇంకా ఎక్కువ మందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందుకే నేను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ 2 సార్లు కలిసి ఈ జీవో తప్పుంది, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం, మండల్ కమిషన్ తీర్పు విరుద్ధం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలు ఇష్యూ చేసింది, దానికి విరుద్ధం. ఈ విరుద్ధమైన జీవోని మీరు ఎట్లా అమలు చేస్తారని చెప్తే మొత్తం చదివాడు ఆయన. అవును, తప్పు చేస్తున్నారు మా వాళ్ళు, నేను దీన్ని సరి చేస్తా అన్నారు.